వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. అమెరికాలో చదువుకోవాలని, అమెరికాలో జాబ్ చేయాలని, అమెరికాలోనే సెటిల్ అవ్వాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. దానికోసం కొందరు అడ్డదారుల్లో వీసాలు తెచ్చుకుంటారు. అందుకు కొందరు అధికారులు కూడా కారణమవుతున్నారు. ముఖ్యంగా చెన్నైలో H1B వీసా కార్యకలాపాల పేరుతో జరుగుతున్న మోసాలు ఇటీవల పెద్ద చర్చకు కారణమయ్యాయి. అమెరికా మాజీ ప్రతినిధి ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాడ్ కూడా ఈ వ్యవహారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. H1B వీసా అసలు ఉద్దేశం అమెరికాలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం. కానీ గత కొంతకాలంగా కొన్ని కన్సల్టెన్సీలు, మధ్యవర్తులు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుగా ఆరోపణలు వెలువడుతున్నాయి. చెన్నైలోని కొన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీలు H1B వీసా పొందడానికి అవసరమైన పత్రాలు, నైపుణ్యాలు లేని వ్యక్తులకి కూడా ఫేక్ డాక్యుమెంట్స్ తో సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. తప్పుడు అనుభవ సర్టిఫికెట్లు, నకిలీ కంపెనీ వివరాలు, తప్పుడు జాబ్ ఆఫర్ లెటర్స్ తో దరఖాస్తులను తయారు చేసి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ రకమైన మోసాలలో కొంతమంది ఉద్యోగులు, మరికొంతమంది అమెరికాలోని చిన్న ఐటీ సంస్థలు కూడా భాగస్వాములై ఉండవచ్చని అనుమానిస్తూ ఉన్నారు. అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు చెన్నై నుండి వచ్చే అనేక దరఖాస్తులు అనుమానాస్పదంగా ఉన్నాయని గుర్తించిన తరువాత విచారణలు వేగవంతమయ్యాయి. ఎంబసీలు, కాన్సులేట్లు ఇంటర్వ్యూలను కఠినతరం చేయడంతో పాటు పత్రాల ధృవీకరణను మరింత కఠినంగా చేపట్టాయి. నకిలీ పత్రాలు ఇచ్చిన వ్యక్తులు మాత్రమే కాదు, వీరి ద్వారా అమెరికాలో ఉద్యోగాలకు వెళ్తున్న అభ్యర్థుల భవిష్యత్తు కూడా ఇబ్బందుల్లో పడుతోంది. డాక్టర్ డేవ్ బ్రాడ్ ఈ మోసాలు అమెరికా ఉద్యోగ వ్యవస్థకు మాత్రమే కాదు, నిజాయితీతో అమెరికా వెళ్లాలి అనుకునే భారతీయులకు కూడా పెద్ద నష్టం చేస్తున్నాయని అన్నారు. H1B సిస్టంపై విశ్వాసం దెబ్బతినకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు కూడా నమ్మకం లేని కన్సల్టెన్సీలకు దూరంగా ఉండాలని, నిజమైన అనుభవం, నిజమైన నైపుణ్యంతోనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. H1B వీసాలు సరైన విధంగా కాకుండా దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు రావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్ దౌత్యవేత్త మహవష్ సిద్దికీ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. భారతీయులు కొందరు నకిలీ విద్యా సర్టిఫికెట్లు, రాజకీయ ఒత్తిళ్ల సహాయంతో H1B వీసాలు పొందుతున్నారని చెప్పడం పెద్ద సంచలనంగా మారింది. 2005 నుండి 2007 వరకు చెన్నై కాన్సులేట్లో అమెరికా దౌత్యవేత్తగా పనిచేసిన మహవష్ సిద్దికీ ఇటీవల ఒక పాడ్కాస్ట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాలలో ఇప్పటికీ ప్రతిభావంతుల కొరత ఉందని ఆమె అంగీకరించారు. ఆ లోటును భర్తీ చేయడంలో భారత్ నుండి వెళ్లే నిపుణులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అయితే అదే సమయంలో ఆమె తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. భారతీయులకు జారీ చేసిన H1B వీసాలలో 80 నుండి 90% వరకు నకిలీవని అన్నారు. నకిలీ డిగ్రీలు, తప్పుడు పత్రాలతో చాలా మంది ఈ వీసాలు పొందారని పేర్కొన్నారు. వీసాకు అవసరమైన నైపుణ్యం చాలా మందిలో లేకపోయినా వీసాలు మంజూరు అయ్యాయని చెప్పారు. చెన్నై కాన్సులేట్లో పనిచేస్తున్న సమయంలో ఈ మోసాలను గుర్తించి విదేశాంగ కార్యదర్శికి సమాచారం ఇచ్చామని ఆమె వెల్లడించారు. కానీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయామని చెప్పారు. ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని, దర్యాప్తు చేయకుండా తమపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. భారత్లో మోసం, లంచం సాధారణంగా మారిపోయాయని, ఒక భారతీయ అమెరికన్ గా ఈ విషయాన్ని చెప్పడం తనకు చాలా బాధగా అనిపిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగ ఇంటర్వ్యూలను అమెరికన్ అధికారులు నిర్వహిస్తే అభ్యర్థులు ఇంటర్వ్యూలకి కూడా హాజరయ్యే అవకాశం ఉండదని, కానీ భారతీయ అధికారులు ఇంటర్వ్యూలు చేస్తే లంచం తీసుకుని ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని అన్నారు. H1B వీసా కార్యక్రమంలో జరుగుతున్న మోసాల గురించి అమెరికా మాజీ ప్రతినిధి ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాడ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నై నగరం నుండే 2 లక్షలకు పైగా H1B వీసాలు జారీ కావడం అనుమానాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికా నిర్ణయించిన చట్టబద్ధ పరిమితులను భారత్ దాటిపోయిందని అన్నారు. ప్రతి సంవత్సరం భారత్కు గరిష్టంగా 85,000 H1B వీసాలు మాత్రమే మంజూరు చేయాలి అనే నిబంధన ఉన్నప్పటికీ భారత్ నుండి అమెరికాకు వచ్చే వారిలో 71% మంది H1B వీసాదారులే ఉన్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో భారత్లోని ఒక్క చెన్నై నగరం నుండే 2,20,000 H1B వీసాలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఇది అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయించిన పరిమితి కంటే 2.5 రెట్లు ఎక్కువైంది అన్నారు. అందువలన ఈ వ్యవస్థలో ఏదో పెద్ద మోసం జరుగుతోందని స్పష్టంగా తెలుస్తుందని అన్నారు.